కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒక రావచ్చు కదా. నేను నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడిన మాట్లాడుతూ ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని. అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు, ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉంది, వాటరు మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది. 25 ఆల్మోస్ట్ ఐ థింక్ 24-25 అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో, ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూలిన మట్టితో మొత్తం మూసుకుపోయింది. అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది. అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావృతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా. సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క 8 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెతికి తీయాలన్నప్పుడు దానికోసం 40 మందో 50 మంది 100 మంది లోపలికి పోవాలి కదా. సో ఆలపోయి సడన్గా మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆలపై మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపల వాళ్ళు కూడా వాళ్ళకి సమాధాన పరిస్థితి వస్తుంది కదా. అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలే పెట్టలేదంటే అంటే నీవు వచ్చినప్పుడు మొదలు పెడతారా? ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్సు, 2 రాబిన్సన్ కంపెనీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము, నావల్ టీము, సింగరేణి, ర్యాట్ మ్యాన్ హోల్డర్సు, ఎస్డిఆర్ఎఫ్, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది. అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాక్ కానీ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అంటే వాళ్ళందరూ పనిలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళే సజెస్ట్ చేశారు. యాక్చువల్ మేము ఇమీడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది, దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక 8 మందిని కాపాడపోయి మళ్ళీ 50 మంది లోపల పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సాలిడేట్ అయినట్టు కింద తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళు రాకముందుకే ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుగా 1 డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఆ ఉన్నటువంటి బురద కూడా ఆ లోకో ట్రైన్లో పోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది.